పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. माननीय अध्यक्ष जी, क्वेश्चन नंबर 161 नरेंद्र सवाईकर द्वारा सभा पटल पर अध्यक्ष महोदया रख दिया गया है। क्वेश्चन नंबर 161 विवरण सभा पटल पर अध्यक्ष महोदया रख दिया गया है। एडजन माननीय अध्यक्ष जी, ప్రారంభమైన కొద్దిసేపటికే లోక్సభ రాజ్యసభ రెండు వాయిదా పడ్డాయి. మరిన్ని వివరాలు అందించడానికి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. కృష్ణ, రూపా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇచ్చేది లేదంటూ స్పష్టం చేసిన తరుణంలో టీడీపీ, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ ఎంపీలు తమ పోరాటాన్ని ఉధృతం చేశారు. ఈ రోజు పార్లమెంట్ ముందు గాంధీ విగ్రహం దగ్గర టీడీపీ ఎంపీలు, అదేవిధంగా కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ ఎంపీలు తమ నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రత్యేక హోదాను ఇవ్వాల్సిందే, ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రాన్ని విభజించారు కాబట్టి ప్రజలకు ఇష్టం లేకుండా విభజించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆదుకునేందుకు కూడా ముందుకు రావాల్సిందే. ప్రత్యేక హోదా ఇవ్వడానికి కుదరదంటే ఆ కుదరడానికి ఇచ్చేందుకు అవసరమైనటువంటి సవరణలు కూడా రాజ్యాంగానికి అవసరమైతే చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటూ టీడీపీ ఎంపీలంతా ఈ రోజు ధ్వజమెత్తారు. పార్లమెంట్ ప్రారంభమైన వెంటనే ఇప్పుడు లోక్సభలో అయితే తెలుగుదేశం ఎంపీలు పోడియం పైకి ఎక్కి తమ నిరసనను వ్యక్తం చేశారు, తమ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. మరోపక్క అన్నాడీఎంకే ఎంపీలు కూడా తమ నిరసన వ్యక్తం చేశారు. పెరియార్ విగ్రహాన్ని అక్కడ బీజేపీ కార్యకర్తలు తొలగించడాన్ని వివాదం చేశారు. అయితే ఇటు మరోపక్క కాంగ్రెస్ ఎంపీలు కూడా తమ నిరసనను వెళ్ళకొచ్చి కొనసాగించారు. నీరవ్ మోడీ కేసుకు సంబంధించి వెంటనే చర్చను ప్రారంభించాలంటూ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ఎంపీలు కూడా నిన్నటి నుంచి టీఆర్ఎస్ ఎంపీలు కూడా తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్ల అంశానికి సంబంధించి రాష్ట్రానికి పూర్తి అధికారాన్ని ఇవ్వాలి, 16(4) ఆర్టికల్ ను సవరించాలంటూ డిమాండ్ చేస్తూ ఈ రోజు కూడా తమ నిరసన వ్యక్తం చేశారు. అయితే టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు వాయిదా పడిన వెంటనే లోక్సభ ఈ రోజు 12 గంటల వరకు వాయిదా పడింది. 12 గంటలకు వాయిదా పడిన వెంటనే పార్లమెంట్ ముఖద్వారం దగ్గర వచ్చి అక్కడ మళ్ళీ తమ నిరసనను కొనసాగిస్తూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం దిగిరావాల్సిందే అంటూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కానీ టీడీపీ ఎంపీలు మాత్రం పార్లమెంట్ వాయిదా పడిన వెంటనే సెంట్రల్ హాల్కి వెళ్లి అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటు మరోపక్క రాజ్యసభలో ఈ రోజు కొంత గందరగోళ పరిస్థితి ఏదైనా చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, అదేవిధంగా టీడీపీ ఎంపీలతో పాటు అన్నాడీఎంకే ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు కూడా వెళ్ళకొచ్చారు. పెరియార్ విగ్రహ ధ్వంసం ఈ రోజు పెద్ద దుమారాన్ని లేపిందని చెప్పుకోవచ్చు రాజ్యసభలో. అయితే ఈ యొక్క సభ్యులు ఎంతకీ చెప్పిన మాట వినకపోవడంతో వెంకయ్యనాయుడు రాజ్యసభను 2 గంటలకు వాయిదా వేశారు. ఈ రోజంతా కూడా పార్లమెంట్ ఉభయ సభలను స్తంభింపజేస్తామంటూ టీఆర్ఎస్, టీడీపీ, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ ఎంపీలు స్పష్టం చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇప్పుడు గత 3 రోజులుగా పార్లమెంట్ నడవకుండా చేస్తున్నటువంటి ఎంపీలపై ఏమైనా చర్యలు తీసుకుంటారా, వీళ్లను సస్పెండ్ చేసే అవకాశం ఏమైనా ఉందా అన్న దానిపై కూడా అధికార పక్షం తర్జన పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఏ విషయం మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. రైట్. Justice. We demand justice. We want justice. We demand justice. We want justice. We want justice. Reorganization Act. వెంటనే అమలు చేయాలి. ఆంధ్రప్రదేశ్ Reorganization Act. వెంటనే అమలు చేయాలి. We want justice. We want justice. We demand justice. We demand justice. We want justice. We demand justice.
టీడీపీ ఎంపీల ఆందోళనతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. లోక్సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు వెల్లోకి వెళ్లి నిరసన తెలిపారు. ఏపీకి న్యాయం చేయాలని డిమాండ్తో ప్లకార్డులతో నిరసనకు దిగారు. దీంతో ప్రారంభమైన కాసేపటికే లోక్సభ వాయిదా పడింది. माननीय अध्यक्ष जी, ఇటు పెద్దల సభలోనూ అదే పరిస్థితి. విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎంపీలు వెల్లోకి వెళ్లి ఆందోళన చేశారు. ఇటు విగ్రహాల విధ్వంసంపై కాంగ్రెస్ నేతల నిరసనలతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో రాజ్యసభను 2 గంటలకు వాయిదా వేశారు చైర్మన్. C.R. Chaudhary. The House is adjourned to meet at 2 p.m. in the afternoon. माननीय सभापति जी, आओ सब लोग बैठे प्लीज. ఇది కూడా మొన్న జరిగిన బడ్జెట్ లో కూడా ఆంధ్రప్రదేశ్ కి ఏమీ కేటాయించబోదు. ఈ విధానాలన్నీ కూడా మాకు అనిపిస్తుంది ఏంటంటే ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ లో భాగస్వాములైన మమ్మల్ని బయటికి పంపించి చేసే ప్రయత్నం లాగానే అనిపిస్తుంది తప్ప రాష్ట్ర విభజన జరిగింది, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది, దాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. పైగా వాళ్ళందరూ కూడా మన మిత్రపక్షంలో ఉన్న వాళ్ళు కూడా మనం ఆదుకోలేకపోతే వాళ్ళు ఎవరు ఆదుకుంటారనే కనీస భావన ఆలోచన లేకుండా మీకు ఎంత డబ్బులు ఇచ్చావు అంత డబ్బులు ఇచ్చామని దొంగ లెక్కలని చెప్తున్నారు. ఇవన్నీ కూడా దేనికోసం ఇచ్చారు, ఏ విభాగం కోసం ఇచ్చారని కూడా చెప్పకుండా మేము అన్ని కలిపి ఇచ్చాం అని చెప్పడం కాదు. ఇవాళ దీని గురించి నిన్న జరిగిన విషయాల గురించి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటు మా అందరి ఎంపీలతోనూ అక్కడ ఉన్న అసెంబ్లీలో ఉన్న సభ్యులతో అలాగే ప్రజల దగ్గర కూడా అభిప్రాయాలు సేకరించారు. 2-3 రోజుల్లో ఒక గట్టి నిర్ణయం తీసుకొని మేమందరం కూడా ఏకగ్రీవంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగుదేశం ప్రభుత్వం అందరు కలిసి నిర్ణయం తీసుకుంటాం. సంబంధించిన డిపార్ట్మెంట్స్ వెబ్సైట్ లో ఉన్నాయి. చాలా లెక్కలు వాటిలో 1,000 కోట్ల రూపాయలు. They listen, we will do this. If they want to try to not to listen, we will take a severe step and we will do our as per our CM's will and pleasure. And what kind of severe steps? That will be, you are going to see within 2 or 3 days. Within 2 or 3 days, we will take a decision and we will let you know all. In Telugu, sir. What in Telugu? In Telugu? Yeah. What are you protesting here and what's your demand? And ఈ రోజున నిన్న జరిగిన వ్యవహారాలన్నీ కూడా చూసిన తర్వాత బీజేపీ వాళ్ళు ఈ ప్రత్యేక హోదా ఇవ్వకపోగా వాళ్ళు స్పెషల్ ప్యాకేజ్ అని అనౌన్స్ చేసి కూడా ఇవ్వటం లేదనేది నిర్ణయం అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఏం స్టెప్ తీసుకోవాలనే దాని మీద మా ముఖ్యమంత్రి గారితో మేమందరం కూడా మాట్లాడటం జరిగింది. కేవలం ముఖ్యమంత్రి గారితోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరితో కూడా దీని గురించి మాట్లాడటం, వాళ్ళ గురించి వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసడం జరిగింది. రాబోయే 2-3 రోజుల్లో ఒక గట్టి నిర్ణయం తీసుకొని దాన్ని మేమందరం కూడా ఈ పార్లమెంటు సాక్షిగా, తెలుగుదేశం పార్లమెంట్లో ఉన్న అన్ని పార్టీల సాక్షిగా మేము తెలియజెప్పదలుచుకున్నాం. your demand? What kind of action you are going to take your party? What kind of? I will tell in Telugu. Yeah. అరుణ్ జైట్లీ గారు ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇస్తూ రాష్ట్రానికి మేము చాలా ఇచ్చాము, 12,457 కోట్లు ఇచ్చామని చెప్తున్నాడు. నిజంగా విభజన చట్టంలో ఉండేటివి ఏమిచ్చారనేటువంటిది అరుణ్ జైట్లీ గారిని మరొకసారి ఆ విభజన చట్టాన్ని తిరిగేసి చదివి చూడమని చెప్పండి. విభజన చట్టంలో దేనికది సపరేట్గా ఉంది, అమరావతికి సపరేట్గా ఉంది, పోలవరానికి సపరేట్గా ఉంది, లోటు బడ్జెట్కు సపరేట్గా ఉంది, ప్రత్యేక హోదాకు సపరేట్గా ఉంది, ఇట్లా అనేక రకాలుగా సపరేట్గా ఉన్నాయి. అన్నీ కలిపి చిల్లర ఇచ్చి చిల్లరని కలిపి 10లో చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అండి? దాన్ని పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఈ కేంద్ర ప్రభుత్వం మీద లేదా?
విభజన చట్టంలో ఉండేటువంటి అంశాలన్నీ పూర్తి చేయలేని ఆలోచన వీళ్ళకి రాదా? ఎందుకు కానీ వీళ్ళు ఈ పొరపాట్లు చేస్తా ఉన్నారు? ఎందుకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి నష్టం చేస్తా ఉన్నారు? ఇచ్చిన హామీలు ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు? దయచేసి ఇంకోసారి తిరగతోడండి. దయచేసి విభజన చట్టాన్ని చదివి చూడండి. మీరు పెద్దలు మేధావులు, మీకు తెలియని విషయం కాదు. తెలుగు రాష్ట్ర ప్రజల్ని భారతదేశ ప్రజానికాన్ని పక్కదారి పట్టించే విధంగా మీరు స్టేట్మెంట్లు ఇస్తాడారు తప్ప నిజంగా మేము ఇచ్చిండే హామీ ఏం అమలు చేశామనేటువంటి దాన్ని గుండెల మీద చేసుకుని ఒకసారి मैसेज क्या है सर? मैसेज कैमरा पीछे कर दो यार सर। मैसेज क्या है सर? मोदी साहब ने मिट्टी और पानी दिया हमें 3 वर्ष के बाद पहले, फाइनेंस नहीं दिया तो वापस देता मोदी साहब। सर आपका नाम सर, कहाँ से हो सर? मिट्टी और पानी वापस देता मैं मोदी साहब। ओके ना सर? सर मोदी साहब को मिलना। చంద్రబాబు అంటే ప్రధాని మోదీకి ఈర్ష్య ఉండబట్టే ఏపీకి సాయం చేయడం లేదని అభిప్రాయపడ్డారు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. చంద్రబాబు తన కుర్చీకి ఎసరు పెడతారేమోనని మోదీ భయపడుతున్నారని జేసీ చెప్పారు. ఎందుకో అకారణమైనటువంటి కోపం మా పైన ఉంది. నరేంద్ర మోడీ గారికి రాష్ట్రం పైన మరియు ముఖ్యమంత్రి గారి పైన అకారణమైనటువంటి కోపం ఉంది. ఇది ద్వేషం, ఈర్ష్య, ఈ రెండిటి వల్ల మాకు రావటం లేదు. అది ఎందుకు ప్రధానమంత్రి గారికి మా ముఖ్యమంత్రి పైన ద్వేషం వచ్చిందో నాకైతే తెలియదు. ఈర్ష్య ఎందుకు వచ్చిందో నాకైతే కరెక్ట్గా కారణాలు తెలియదు. ఒకటి, చంద్రబాబు నాయుడు చతురుడు. ఎప్పుడైనా తన సీటు కిందికి నీళ్లు తీసుకొస్తాడేమో అనేటువంటి భయము ఎక్కడో అతనిలో ఉందని నా అనుమానం. ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. చంద్రబాబు ఇంతవరకు ఓపికతో ఉన్నారని, కానీ ప్రజాభిష్టం మేరకు ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని స్థితి వచ్చిందన్నారు జేసీ. కొంత చూద్దాం చేద్దాం అన్నటువంటి ఇప్పుడు ఆయన కూడా విధిలేని పరిస్థితుల్లోకి వచ్చారు. తప్పకుండా మేము పార్లమెంటు జరిగినంత కాలం ఇది బయట లోపల మా నిరసన తెలియజేస్తాం. మరి ముఖ్యమంత్రి గారికి ఇప్పటికే అందరూ కూడా చెప్పారు, ఇక లాభం లేదయా, రామ్ చెప్పాల్సిందే, బై చెప్పాల్సిందే, తలాక్ చెప్పాల్సిందే అనేటువంటి మాట బీజేపీ చెప్పాలనేటువంటి మాట చాలా మంది స్పష్టం చేశారు. నెమ్మదైన వాడు ముఖ్యమంత్రి, ఆవేశపరుడు కాదు. చూద్దాం లాస్ట్ మినిట్ వరకు అనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాడు. అలాంటి వాడు కూడా ఇక తెగేసి చెప్పక తప్పని పరిస్థితి వచ్చింది. బహుశా నేను అనుకుంటున్నా ఈ నెల ఆఖరి లోపలనే వాళ్లకు తలాకు చెప్పడం జరుగుతుంది. అన్యాయంగా రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ ఏపీలో భూస్థాపితం అయిందని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. విభజన హామీలను నెరవేర్చకుండా మోసం చేసిన బీజేపీపై కూడా ప్రజలు ఇప్పుడు అంతే ఆగ్రహంగా ఉన్నారన్నారు. అర్ధరాత్రి తలుపులు మూసి మాకు అన్యాయం చేశారు. కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఇంకొక 25 ఏళ్లు బతికేటువంటి పరిస్థితి లేదు. నిన్న ఎలక్షన్లో ఒక్కరికి కూడా డిపాజిట్ రాలే అంటే ప్రజలకు ఎంత ఆగ్రహం ఉందో మనం అర్థం చేసుకోవాలా. ఇది ఇవాళ అదే ఆగ్రహాన్ని బీజేపీ కూడా రాష్ట్ర ప్రజలు చూపిస్తున్నారు. మాకు రైట్ రాయల్గా రావాల్సింది మాకు ఇవ్వండి, మాకు మా స్పెషల్ స్టేటస్ అనేటువంటి మాట మీరు దాంట్లో పెట్టారు, పార్లమెంట్ లో పెట్టారు, మీరు విభజన చట్టంలో పెట్టారు, మళ్ళా ఎందుకు వెనక్కిపోతున్నారు? ప్రజలను మోసం చేసేందుకే అవిశ్వాసం పేరుతో జగన్ డ్రామాలాడుతున్నారని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు. మోదీని మరో 2 రోజులు తిట్టడానికి తప్ప అవిశ్వాసం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని స్పష్టం చేశారు. రెడ్డి అహంభావి, ఆయనకు ఎవడో చెప్పాడు అవిశ్వాస తీర్మానము మేమందరం కలుసుకొని పెడతాం. ఇవాళ
అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి మోడీ యొక్క విధానాలను. అయినా అందరం కలిసినా ఏమైనా మోడీని ఏమైనా చేయగలమా? ఒక 2 రోజులు మళ్ళా ఛాన్స్ మాకు పార్లమెంట్లో ఆయన తిట్టడానికి, అంతకంటే ఏమీ లాభం. అది అందరూ తెలుసు. అసలు ఈయనకు మెజార్టీ ఎక్కడుంది? అవిశ్వాస తీర్మానం ఊరిక కాగితం పడేసేదాడ స్పీకర్ డిసలౌడ్ అని చెప్పడం అంతే కదా. ప్రజలను ఎట్లా మోసం చేయాలనేది మా వారికి బాగా తెలుసు. ఆ మోసంలో ఇదొక ప్రక్రియ తప్ప ఎక్కడ కూడా చిత్తశుద్ధి. అది నువ్వు ఇచ్చిందన్నా ఈ అబ్బాయి ఏమవుతుంది? అది కాదు. ప్రజలను మోసం చేయడానికి అవిశ్వాసం. మిత్రులుగా ఉన్నప్పుడే ఏపీకి కేంద్ర ప్రభుత్వం పప్పు బెల్లాలతో సరిపెడుతోందని, విడిపోతే అవి కూడా రావని తేల్చి చెప్పారు ఎంపీ జేసీ. కానీ మెజార్టీ అభిప్రాయం మేరకు నడుచుకోక తప్పదని స్పష్టం చేశారు. తమ మంత్రులు కేంద్రం నుండి బయటకు రాక తప్పదని వెల్లడించారు. తెలియజేస్తాం, అంతకంటే చేయగలిగింది ఏమి లేదు. మా ప్రయత్నాలు, మా నిరసనలు చౌటోడి ముందు శంఖం ఊదినట్టు ఈ రాష్ట్ర ఈ కేంద్ర ప్రభుత్వానికి మనకు పల్లెటూరు సామెత దున్నపోతు మీద వర్షం కురిసినట్టు. ఇప్పుడే సఖ్యతతో ఉన్నప్పుడే పప్పు బెల్లాలు ఇస్తున్నారు. ఇక 100కి 100 రూపాయలు విభజిస్తే ఆ పప్పు బెల్లాలు కూడా తగ్గుతాయి. అది కథ, తగ్గుతాయి. దానివల్ల మాకు నష్టమే. కానీ అయితే ఏం చేయాలి? ప్రజావాడిని బట్టి పోవాలా రాజకీయాల్లో. నేను పట్టిన కుందేడు ఏమి కోడికి 3 కాళ్ళే, కుందేటికి 3 కాళ్ళు అంటే లాభం లేదమ్మా. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా పోయేది వీల్లేదు. ప్రజాభిప్రాయం ప్రకారం మేము పోయి తీరాల్సినే పోతాం. మా మంత్రులు బయటికి రాక తప్పదు. ఏదో రోజున వచ్చి తీరుతారు, జరిగి తీరుతుంది. అధికారంలోకి వస్తే మొదటి సంతకం ప్రత్యేక హోదాపై పెడతానన్న రాహుల్ వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు జేసీ దివాకర్ రెడ్డి. కాంగ్రెస్ ను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. నువ్వు మీ అమ్మ ఇద్దరు కలిసి మా కొంప ఉంచినారు. ఇంకా ఏంది సంతకం పెడతావు? నీకు అధికారం ఎప్పుడు వస్తుంది? నీకు అధికారం రాదు. ఏమన్నా వస్తుందేమో ఇంకొక 15-20 ఏళ్ళ తర్వాత వస్తుంది. కానీ నెక్స్ట్ ఎలక్షన్ నీకు అధికారం వచ్చినా నువ్వు సంతకం పెట్టేది. నీ మాటలు నమ్మే నా కొడుకు ఎవరు? నాశనం చేసావు నువ్వు మమ్మల్ని. నీ మాట మేము నమ్మం. మాకు నమ్మకం లేదు, విశ్వాసం లేదు.